Good morning, all of you. My name is Nageshwar. Welcome back to my channel, Rao's Institute of English, Grammar and Spoken English. ఈ వీడియోలో మనం కొంచెం సెంటెన్స్ యొక్క ఆర్డర్ గురించి మాట్లాడుకుందాం. ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ని మనం ఫామ్ చేయాలంటే ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ మనం కొన్ని పదాలు తీసుకుని ఒక సెంటెన్స్ని ఫామ్ చేయాలంటే మనకి ఆర్డర్ తెలియాలి. ఆర్డర్ తెలియాలంటే ముందు సబ్జెక్ట్ ఏంటో తెలియాలి, నెక్స్ట్ వెర్బ్ ఏంటో తెలియాలి, నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఏంటో తెలియాలి. ఓకే, తెలుగులో కూడా మన మాతృభాషలో కూడా ఈ మూడు తెలియాలి. ఒక సెంటెన్స్ని ఫామ్ చేయాలంటే ఈ మూడు తెలియాలి. ఒకటి సబ్జెక్ట్, తెలుగులో దీన్ని కర్త అంటారు. రెండు ఆబ్జెక్ట్ అంటే కర్మ అంటారు. నెక్స్ట్ మూడు క్రియ అంటే వెర్బ్. ఈ మూడు తెలిస్తే చిన్న చిన్న వాక్యాలని మనం ఇంగ్లీష్లో కొన్ని పదాలు తీసుకుని చిన్న చిన్న వాక్యాలని మనం ఆర్డర్లో పెట్టవచ్చు. ఈ మూడు విషయాలు తెలియాలి. ఓకే, ఫస్ట్ మనం సబ్జెక్ట్ అంటే తెలుగులో కర్త అంటారు. కర్త అంటే ఎవరు? ఆ పని ఎవరైతే చేస్తారో వాళ్ళని కర్త అంటారు. ఆ యాక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళని కర్త అంటారు. మరి క్రియ, వెర్బ్ అంటే క్రియ. వెర్బ్ అని తెలుగులో క్రియ అంటారు. క్రియ చేసే పని ఏంటి? పనుల గురించి చెప్పే పదాలని క్రియలు అంటారు. ఏదైనా ఒక పని, అది ఏ పనైనా అవ్వచ్చు. రాయడం అనే పని కావచ్చు, లేకపోతే చూడడం అనే పని కావచ్చు, లేకపోతే నడవడం అనే పని కావచ్చు. ఏదైనా ఒక పని గురించి చెప్పే పదాలని వెర్బ్స్ అంటారు. ఈ వెర్బ్ అనేది ఇంగ్లీష్లో చాలా చాలా ఇంపార్టెంట్. అసలు వెర్బ్ని వెర్బ్ని ఏమంటారంటే హార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్ అంటారు. సెంటెన్స్కి వెర్బ్ గుండెకాయ లాంటిది అంటారు. సెంటెన్స్కి కింగ్ అని కూడా అంటారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి కర్మ అంటే ఎవరైతే ఆ ఫలితాన్ని రిసీవ్ చేసుకున్నారో దాన్ని కర్మ అంటారు. ఇంగ్లీష్లో ఆబ్జెక్ట్ అంటారు. ఓకే, సబ్జెక్ట్ అంటే పని చేసేవాడు, ఎవరైతే చేస్తారో వాడు. నెక్స్ట్ యాక్షన్ చేసేవాడు. నెక్స్ట్ కర్మ అంటే ఆబ్జెక్టు, ఎవరైతే ఫలితాన్ని రిసీవ్ చేసుకుంటారో దాన్ని ఆబ్జెక్ట్ అంటారు. మన కళ్ళ ముందు మనం చూసేవన్నీ ఆబ్జెక్ట్సే. మనం దేన్నైనా చూస్తే మన ఎదురుగుండా ఉన్నాయన్నీ కూడా ఆబ్జెక్ట్సే అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్రియ అంటే ఇంగ్లీష్లో వెర్బ్ అంటారు. వెర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మూడు తెలిస్తే